నమస్తే అండి. ఉగాది పచ్చడిలో వేసుకునే వేప పువ్వు ఎంత సులువుగా తీసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. జస్ట్ ఒక రెండు నిమిషాలు కొద్దిగా దీనికి టైం స్పేర్ చేస్తే, 2 నిమిషాలు మాత్రమే స్పేర్ చేస్తే ఎంత పువ్వు అనేది మనం తీయచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా ఎలాగో చూసేద్దామా. వెల్కమ్ టు శ్యామలా స్పెషల్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు కంపల్సరీ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి, అందు గురించి వీడియో ఇలా పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం కావాలి అని అంటే, మనం వేప ఇలా తీసుకుంటాం కదా, ఒకవేళ ఇలా ఆకులతో పాటు వస్తే కాడల్ని ఈ విధంగా సెపరేట్గా తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఏదో ఒక నాప్కిన్ కానీ ఫ్రెష్ క్లాత్ కానీ ఏదైనా ఒక క్లాత్ ఒకటి తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న క్లాత్ అయితే చాలా బెటర్, లేదా నాప్కిన్ అయినా పర్వాలేదు. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా 4 వైపులు పరుచుకొని, ఇందులో మనం ఇందాక తీసిన ఇది ఉంది కదండి మనకి వేప పువ్వు, మొత్తం ఈ వేప పువ్వుని కొంచెం ఒక హాఫ్ పార్ట్ అయితే తీసుకుంటున్నాము. తీసుకొని ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు 4 వైపులు ఇలా చక్కగా ఓపెన్గా పరవాలి. ఇది ఓపెన్గా పరిచి 4 వైపులు ఈ ఎడ్జ్ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ని ఈ విధంగా తీయాలన్నమాట. ఈ విధంగా 4 ఎడ్జ్ పాయింట్స్ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని, అంటే ఎటు నుంచి పోకుండా మాత్రం పట్టుకోండి గట్టిగాని. పట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం ఏదన్నా ఒక బండకేసి కానీ, లేకపోతే మనం ఎక్కడన్నా ఫ్లోరింగ్ మీదైనా సరే, ఫ్లోరింగ్ మీద ఇలా కంటిన్యూస్గా ఒక 50 టైమ్స్, అంటే ఒక 2 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా చేయాలన్నమాట. ఇలా కొట్టిన తర్వాత కొన్ని రేకులు ఊడిపోయి ఉంటాయి కదా, ఆ రేకులు అన్నిటికి చూసారా, ఇదిగో రేకులన్నీ చూసారా ఎట్లా ఊడిపోయినాయో. మనకి ఇవి ఉండిపోతాయి, ఇవి ఉండిపోయి ఇట్లా వస్తుందన్నమాట. ఇది చూసారా చాలా ప్యూర్గా, మనకి ఇక్కడ ఒక చిన్న కాడ కూడా చాలా మైల్డ్, చాలా చిన్న కాడలు మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. కనిపిస్తుందా క్లియర్? కానీ చూసారా ఈ విధంగా వస్తాయి. ఏదన్నా మనకి ఈ విధంగా పొట్టు లాంటిది ఉంటే దగ్గరగా ఉన్న తీసేసుకోవాలి. చూసారా ఎలా మొత్తం అంతా కూడా రాలిందో. చూసారు కదా, ఇంతేనండి. ఈ విధంగా ఏంటి అని అంటే, ఒకసారి ఈ రేకులన్నీ కూడా తీసేసుకొని ఒక దానిలో కలెక్ట్ చేసుకొని, మళ్ళా ఆ మిగిలిన కాడలను కూడా ఎలా అయితే కాడలు ఉన్నాయో వాటికి ఇంకా ఫ్లవర్ ఎలా అయితే ఉండిపోతుందో ఆ ఫ్లవర్ని అంతా కూడా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. చూసారా ఆ ఫ్లవర్ అంతా తీసుకున్నాం కదా, ఇంకా మిగిలిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అలానే, కాకపోతే ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలను కూడా పట్టుకుంటాం అన్నమాట. ఎడ్జెస్ ఇంకా అదేవిధంగా కాడలు ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని కొట్టాలి. చూసారా ఎటు పోనివ్వకుండా ఇలా మొత్తం అన్నీ కూడా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొట్టాలి అన్నమాట. చూసారా ఈ విధంగా కొట్టిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఈ ఫ్లవర్ని మొత్తం కలెక్ట్ చేశాను అనమాట. సో మీరందరూ కూడా ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని ఉగాది బాగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది అండి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్యామలా స్పెషల్స్.